కేఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రముఖ విద్యావేత్త, సంఘ సేవకుడు, ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విద్యా సలహాదారుడు, మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు గ్రహీత, శ్రీకాకుళానికి చెందిన శ్రీ పి వెంకట రమేష్ కు రాజమహేంద్రవరంలో ఘన సన్మానం జరిగింది. అనురాగ్ ఐటీ సొల్యూషన్స్ అధినేత ఊబా విద్యాసాగర్, డైరెక్టర్ శ్రీకాంత్ కాశీ ఆధ్వర్యంలో రాజమండ్రి జూరా హోటల్లో సన్మానించారు. ఈ సందర్భంగా పి వెంకట రమేష్ సమాజానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు. వెంకట రమేష్ చేసిన సేవలను గుర్తించిన ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డును ప్రదానం చేసిందని అన్నారు. డిసెంబర్ 21, 2004 హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2024 వేడుకలలో ఈ అవార్డును అందించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డును అందజేశారని పేర్కొన్నారు. పి వెంకట రమేష్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 6 రాష్ట్రాలలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విద్యా సలహాదారుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యా రంగానికి గణనీయమైన కృషి చేశారని కొనియాడారు. తన వృత్తిపరమైన విజయాలతో పాటు రమేష్ మన్యం జిల్లాలో 3 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాల అభివృద్ధికి, ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్నారని తెలిపారు. సేవా కార్యక్రమంలో భాగంగా 50 మందికి విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు వెంకట రమేష్, ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ awards organized by Asia Today. That award is Pride of Nation Award 2024. యాక్చువల్గా ఈ అవార్డ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్ ఇలా కాన్సెప్ట్స్లో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఓవరాల్గా ఇండియా నుండి 24 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అందులో ఎడ్యుకేషన్ నుండి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది తాజ్ డెక్కన్ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు అండ్ ఎంపీలు ఈటెల రాజేందర్ గారు అండ్ బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి బంగారు లక్ష్మణ్ గారు మరియు లోక్సభ సభ్యులు రఘునందన్ గారి సమక్షంలో ఈ అవార్డు నాకు అందజేయడం జరిగింది 21వ తేదీ డిసెంబర్ రోజండి. సో ఈ అవార్డు రావడం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీస్ పెంచి ఇంకా మరింతగా విద్యా సంస్థలకి హెల్ప్ చేయాల్సిన బాధ్యత, అవసరం అనేది వచ్చిందని నేను భావిస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కొలీగ్స్కి అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి.